హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దారా ఇంగ్లీష్ కమ్యూనికేషన్. సో ఇవాళ మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మనం నేర్చుకోబోతున్నాం. సో అదేంటంటే క్లాసెస్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. సో మనం ప్రీవియస్ క్లాస్లో క్లాస్ అంటే ఏంటిది, ప్రిడికేట్ అంటే ఏంటిది మనం ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నాం. క్లాస్ అంటే ఏంటిది? క్లాస్ ఈజ్ అ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ గివ్స్ ఎ మీనింగ్ విత్ సబ్జెక్ట్ అండ్ ప్రిడికేట్. అయితే ఇక్కడ క్లాస్ అనేది మనకు సబ్జెక్ట్ అండ్ ప్రిడికేట్ని యూజ్ చేసుకుని అది మనకు ఒక మీనింగ్ అనేది ఇస్తూ ఉంటుంది అని చెప్పేసి అన్నాం. సో ప్రెడికేట్ అంటే ఏంటిది? ప్రెడికేట్ అనేది ఒక సెంటెన్స్లో సబ్జెక్ట్ మినహాయించి మిగతా సెంటెన్స్ అంతా కూడా మనం ఏమంటాం అంటే వి కాల్ ఇట్ యాజ్ ప్రెడికేట్. ఓకేనా? అపార్ట్ ఫ్రమ్ ద సబ్జెక్ట్ ద రెస్ట్ ఆఫ్ ద సెంటెన్స్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రెడికేట్ అని చెప్పేసి మనం ఇంతకుముందు క్లాస్లో మనం నేర్చుకున్నాం. సో ఇప్పుడు మనకి క్లాసెస్ అనేవి మరి ఎన్ని టైప్స్? ఓకేనా? క్లాస్ అని మనకి ఇక్కడ ఎన్ని టైప్స్ అంటే ఇక్కడ మనం మెయిన్లీ టూ టైప్స్ క్లాసెస్ గురించి మనం డిస్కషన్ చేద్దాం. ఓకే. సో క్లాస్ అంటే మనకు ఒకటి వచ్చేసి ఫస్ట్ వన్ మెయిన్ క్లాస్, ది అదర్ వన్ ఈ సబార్డినేట్ క్లాస్. మెయిన్ క్లాస్ అండ్ సబార్డినేట్ క్లాస్. సో ఇప్పుడు మనకి ఈ మెయిన్ క్లాస్ అంటే ఏంటి మరి? మెయిన్ క్లాస్ అంటే ఏంటి? ఈ మెయిన్ క్లాస్ మనం ఏమంటాం అంటే వి కాల్ ఇట్ యాజ్ ఆల్సో ప్రిన్సిపల్ క్లాస్. ప్రిన్సిపల్ క్లాస్, మెయిన్ క్లాస్ని మనం ప్రిన్సిపల్ క్లాస్ అని చెప్పేసి కూడా అంటూ ఉంటాం. సో ఈ మెయిన్ క్లాస్ అనేది మనకి ఏం చేస్తుంది అంటే మెయిన్ క్లాస్ అనేది ఇట్ ఈస్ అన్ ఇండిపెండెంట్ క్లాస్ అండ్ ఇట్ గివ్స్ ఏ కంప్లీట్ మీనింగ్. ఓకేనా? మెయిన్ క్లాస్ అనేది ఏం చేస్తుంది అంటే ఇట్ గివ్స్ ఏ కంప్లీట్ మీనింగ్. మెయిన్ క్లాస్ gives a complete meaning. మెయిన్ క్లాస్ గివ్స్ ఏ కంప్లీట్ మీనింగ్. అది మనకు కంప్లీట్ మీనింగ్ ఇస్తుంది కాబట్టి ఏం చేస్తుంది? కంప్లీట్ మీనింగ్ ఇస్తుంది కాబట్టి ఇట్ స్టాండ్స్ ఆన్ ఇట్స్ ఓన్ సెల్ఫ్. ఓకేనా? దాని అంతా అది కంప్లీట్ మీనింగ్ ఇస్తుంది అంటే దిస్ వి కాల్ ఇట్ యాజ్ ఇండిపెండెంట్ క్లాస్. ఇది మనకు కంప్లీట్ మీనింగ్ ఇస్తుంది కాబట్టి దీన్ని మనం ఏమంటున్నాం అంటే దీన్ని మనం ఇండిపెండెంట్ క్లాస్ అని కూడా అంటూ ఉంటాం. ఫస్ట్లో మనం ఏమంటున్నాం ఇక్కడ మెయిన్ క్లాస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ప్రిన్సిపల్ క్లాస్ అని చెప్పేసి. సో నెక్స్ట్ మనం ఏమన్నాం అంటే దిస్ మెయిన్ క్లాస్ ఏం చేస్తుంది? ఇది మనకు ఒక కంప్లీట్ మీనింగ్ అనేది ఇస్తుంది. మెయిన్ క్లాస్ అనేది మనకు ఒక కంప్లీట్ మీనింగ్ అనేది ఇస్తుంది. సో ఇది కంప్లీట్ మీనింగ్ ఇస్తుంది కాబట్టి దీన్ని మనం ఏమంటున్నాం అంటే వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ఇండిపెండెంట్ క్లాస్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే దీంట్లో ఇండిపెండెంట్ క్లాస్లో అదే మెయిన్ క్లాస్లో మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే వీఆర్ లెర్నింగ్ ఇంగ్లీష్. వీఆర్ లెర్నింగ్ ఇంగ్లీష్. మనం ఇక్కడ ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాము అని చెప్పేసి అంటాము. ఓకే. వీఆర్ డూయింగ్ అవర్ హోంవర్క్. యు ఆర్ డూయింగ్ హోంవర్క్. ఓకే. సో ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ మెయిన్ క్లాసులు అండ్ ఒక కంప్లీట్ మీనింగ్ కూడా ఇస్తూ ఉంటుంది. సో కంప్లీట్ మీనింగ్ ఇస్తుంది కాబట్టి దీన్ని మనం ఇండిపెండెంట్ క్లాస్ అని చెప్పేసి అంటా ఉన్నాం. ఓకేనా? సో ఇక్కడ మనకి ఇంకోటి ఏంటంటే కొన్నిసార్లు మనం పెద్దల్ని గౌరవించాలని చెప్పేసి అంటుంటాం కదా. సో దానిలో తీసుకుంటే ఇక్కడ మనకి వీ షుడ్ రెస్పెక్ట్ ఎల్డర్స్. ఓకే. సో ఇట్లా మనకి ఏం చేస్తాయి అంటే ఒక మెయిన్ క్లాస్ అనేది ఇట్ స్టాండ్స్ ఆన్ ఇట్స్ ఓన్ సెల్ఫ్ అండ్ దెన్ ఇట్ గివ్స్ ఎ కంప్లీట్ మీనింగ్. సో దీన్ని మనం అంటున్నాం అంటే వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ మెయిన్ క్లాస్. ఇప్పుడు అర్థమైందా మీకు? బట్టి పట్టాల్సిన పని లేదు, జస్ట్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. మెయిన్ క్లాస్ అంటే ఏంటి? మెయిన్ క్లాస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ప్రిన్సిపల్ క్లాస్. దెన్ సెకండ్ పాయింట్ మెయిన్ క్లాస్ గివ్స్ ఏ కంప్లీట్ మీనింగ్. Main class stands on its own self. So we call it as an independent class. Since it is standing on its own self, so we are calling it as an independent class. And here we have got examples.
We are learning English. You are doing homework. Should respect elders అని చెప్పేసి ఇట్లా కొన్ని సెంటెన్స్ అనేవి ఇక్కడ మనం చూసాం. అర్థమవుతుంది. సో ఇది మనకు మెయిన్ క్లాస్. సో నెక్స్ట్ మనకి సబార్డినేట్ క్లాస్ అనేది వెరీ సింపుల్. ఎందుకంటే ఇక్కడ మనకి మెయిన్ క్లాస్ అర్థమైందంటే సబార్డినేట్ క్లాస్ కూడా అర్థమవుతుంది. ఓకే, చూద్దాం ఒకసారి. రైట్. సో ఇప్పుడు మనం సబార్డినేట్ క్లాస్ నుంచి చూద్దాం. సబార్డినేట్ క్లాస్ అంటే ఇక్కడ మనకి ఏంటంటే సబార్డినేట్ క్లాస్ అనేది డజంట్ గివ్ ఏ కంప్లీట్ మీనింగ్. సబార్డినేట్ క్లాస్ doesn't give a complete meaning. ఇక్కడ మనకి సబార్డినేట్ క్లాస్ అనేది ఒక కంప్లీట్ మీనింగ్ అనేది ఇవ్వదు. ఓకే, సో సబార్డినేట్ క్లాస్ అనేది కంప్లీట్ మీనింగ్ ఇవ్వదు కాబట్టి మనం ఈ సెంటెన్స్ ఏమంటాం, ఇది ఇవ్వదు కదా. ఇవ్వదంటే ఇది ఏం చేస్తుంది, వేరే సెంటెన్స్ మీద ఆధారపడుతుంది. సో వేరే సెంటెన్స్ మీద ఆధారపడుతుంటే దీన్ని మనం ఇంకొక నేమ్ కూడా ఇవ్వచ్చు. ఏంటంటే సబార్డినేట్ క్లాస్ ఇస్ ఎ డిపెండెంట్ క్లాస్. ఓకే, దిస్ వి కాల్ ఇట్ యాజ్ డిపెండెంట్ క్లాస్. ఈ డిపెండెంట్ క్లాస్ అని ఎందుకంటే ఇది ఇక్కడ మనకి కంప్లీట్ మీనింగ్ ఇస్తలేదు. కంప్లీట్ మీనింగ్ ఇవ్వకపోతే ఇది ఏం చేస్తుంది, వేరొక క్లాస్ మీద ఆధారపడుతుంది. సో వేరే ఒక క్లాస్ మీద ఆధారపడుతుంది కాబట్టి దీన్ని మనం ఏమంటున్నాం, వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ అ డిపెండెంట్ క్లాస్. సో ఈ డిపెండెంట్ క్లాసెస్ అనేవి ఏంటి, సబార్డినేట్ క్లాసెస్ అనేవి దే ఆల్వేస్ యూజ్ సబార్డినేట్ కంజంక్షన్స్. ఏం చేస్తే మనకి సబార్డినేట్ క్లాసెస్ అనేవి subordinate clauses subordinate clause uses subordinate conjunctions. Subordinate clauses uses subordinate conjunctions. Subordinate conjunctions. సబార్డినేట్ క్లాస్ అని ఏం చేస్తుంటే సబార్డినేట్ కంజంక్షన్స్ని యూజ్ చేస్తాయి. మరి ఇప్పుడు ఇక్కడ మన ప్రాబ్లం ఏంటంటే ఏ సబార్డినేట్ కంజంక్షన్స్ అంటే ఏంటి. ఓకే, సబార్డినేట్ కంజంక్షన్స్ అంటే ఇప్పుడు మనకి కొన్నిసార్లు టైంని ఇండికేట్ చేస్తాయి, కొన్నిసార్లు రీజన్స్ని ఇండికేట్ చేస్తాయి, కొన్నిసార్లు రిజల్ట్ని ఇండికేట్ చేసేటువంటి కంజంక్షన్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి టైం అనుకో, టైం అంటే ఆఫ్టర్, రైట్, after, then, before, okay, when, so, if, even if, okay, although, though, okay. సో బికాస్ ఇట్లాంటివన్నీ కూడా మనకి ఏంటంటే దే కమ్ అండర్ సబార్డినేట్ క్లాసెస్. ఓకేనా, ఒకసారి చూద్దాం ఎగ్జాంపుల్ కూడా మనం ఇక్కడ చూద్దాం. ఓకేనా, ఫస్ట్ లెట్ us అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. సబార్డినేట్ క్లాస్ అంటే ఏంటి, సబార్డినేట్ క్లాస్ డజంట్ గివ్ ఏ కంప్లీట్ మీనింగ్. సో కంప్లీట్ మీనింగ్ ఇవ్వదు కాబట్టి ఇది మనకు వేరొక క్లాస్ మీద డిపెండ్ అవుతూ ఉంటుంది. సో అందుకే మనం ఈ సబార్డినేట్ క్లాస్కి ఇంకొక నేమ్ ఇచ్చినాం, అదేంటంటే దట్ ఈజ్ డిపెండెంట్ క్లాస్. ఓకే, సో డిపెండెంట్ క్లాస్ కాబట్టి ఇది ఒక సెంటెన్స్ని కంప్లీట్ చేయాలంటే ఏం చేస్తుందంటే సబార్డినేట్ క్లాస్ ఆల్వేస్ ఇట్ షుడ్ యూజ్ సబార్డినేట్ కంజంక్షన్స్. సబార్డినేట్ కంజంక్షన్స్ని ఇది యూజ్ చేయాలి. సబార్డినేట్ కంజంక్షన్స్ అంటే ఏంటో కూడా మనం ఇక్కడ చూసాం. ఏంటంటే టైం ఇండికేట్ చేసేటువంటి కంజంక్షన్స్, రీజన్స్కి యూజ్ చేసేటువంటి కంజంక్షన్స్, రిజల్ట్కి రిజల్ట్కి యూజ్ చేసేటువంటి కంజంక్షన్స్ అని చెప్పేసి మనం ఇక్కడ కొన్ని రాస్తాం. ఓకేనా, సో ఇప్పుడు మనం వీటికి ఎగ్జాంపుల్స్ అనేవి చూద్దాం. ఓకే, సో ఎగ్జాంపుల్స్ అనేవి మనం ఏ విధంగా చేస్తాం, ఎట్లా రాస్తాం అసలు ఎగ్జాంపుల్స్, రైట్. సో అది ఇక్కడ వస్తే ఎగ్జాంపుల్ సెంటెన్స్లో ఒక 2-3 ఎగ్జాంపుల్స్ ఇస్తాం. యాజ్ యు ఆర్ ఇంటెలిజెంట్, యాజ్ యు ఆర్ ఇంటెలిజెంట్. సో నువ్వు ఇంటెలిజెంట్ ఏం చేస్తే, ఇంటెలిజెంట్ స్టూడెంట్ కాబట్టి ఏం చేస్తావు, నువ్వు బాగా చదువుతావు. సో యాజ్ యు ఆర్ ఇంటెలిజెంట్
సో యూ కెన్ స్టడీ వెల్. ఓకే. సో ఇక్కడ మనకి సబార్డినేట్ క్లాస్ అనేది సబార్డినేట్ క్లాస్ వచ్చేసి ఇక్కడ మనకి యాజ్ యు ఆర్ ఇంటెలిజెంట్. సో ఇక్కడ మనకి సబార్డినేట్ క్లాస్ అనేది ఇక్కడ మనకి ఇక్కడ ఉంది, కానీ కంప్లీట్ అయిందా అవ్వలేదు. సో ఇది కంప్లీట్ కావాలంటే ఏం చేస్తుంది, ఇంకొక సెంటెన్స్ మీద ఆధారపడుతుంది, దాన్ని మనం డిపెండెంట్ క్లాస్ అంటాం. సో ఇప్పుడు మనకి సబార్డినేట్ క్లాసెస్ అనేవి ఏ విధంగా కంప్లీట్ చేస్తామంటే ఒక కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ ఒక సబార్డినేటింగ్ కంజంక్షన్స్ తీసుకొని మనం సెంటెన్స్ అనేది కంప్లీట్ చేస్తాం. సో ఇక్కడ మనకి సబార్డినేటింగ్ కంజంక్షన్ అంటే ఏంటి, సబార్డినేటింగ్ కంజంక్షన్ అనేది ఇక్కడ మనకి సో అనేది మనకి ఇక్కడ సబార్డినేటింగ్ కంజంక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి చూద్దాం. ఇఫ్ యూ కమ్ టు మై హోమ్, ఓకే, ఇఫ్ యూ కమ్ టు మై హోమ్ ఐ విల్ గివ్ అ ట్రీట్. టు కమ్ టు మై హోమ్ ఐ విల్ గివ్ ఏ ట్రీట్. ఇక్కడ ఏమంటున్నాం, ఇఫ్ యూ కమ్ టు మై హోమ్ ఐ విల్ గివ్ ఏ ట్రీట్ అంటాం. సో ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ ఏంటి, ఇది మనకి సబార్డినేట్ క్లాస్, కానీ అయినప్పటికీ కూడా ఇక్కడ మనకి ఒకటి యూజ్ చేసాం సబార్డినేట్ కంజంక్షన్. ఏంటది, ఇఫ్ అనే మనం ఇక్కడ సబార్డినేట్ కంజంక్షన్ అనేది ఉపయోగించాం. ఎప్పుడు ఇస్తావు నువ్వు పార్టీ, నువ్వు ఎప్పుడైతే మా ఇంటికి వస్తావో అప్పుడే నేను ఒక ట్రీట్ ఇస్తా అని చెప్పేసి అంటాను. సో అక్కడ నువ్వు ఏం చేస్తావు, ఇఫ్ యూ కమ్ టు మై హోమ్ ఐ విల్ గివ్ ఎ పార్టీ ఏ ట్రీట్ అని చెప్పేసి ఇక్కడ అంటున్నాం. సో ఈ విధంగా మనకి ఏంటంటే ఇట్లా మనకి సబార్డినేట్ క్లాసెస్ అనేవి ఉపయోగిస్తూ ఉంటాం. అర్థమవుతుందా? సో సబార్డినేట్ క్లాసెస్ అనేవి మనం ఏ విధంగా ఉపయోగిస్తామంటే ఈ విధంగా మనం ఉపయోగిస్తూ ఉంటాం. సో ఇప్పుడు మనకి ఇంకొక ఎగ్జాంపుల్ కూడా మనం తీసుకుందాం. ఏంటంటే ఇంకొక ఎగ్జాంపుల్ కూడా మనం తీసుకుంటే ఇక్కడ ట్యాంక్ గురించి తీసుకుందాం. While it was raining, right? We went for a while it was raining we went for a walk. సో ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ సబార్డినేట్ క్లాస్ అనేది while it was raining అనేది సబార్డినేట్ క్లాస్. మరి ఇక్కడ మనకి ఈ సబార్డినేట్ కంజంక్షన్ ఇక్కడ ఉంది. సో ఇక్కడ మనకి while అనేది సబార్డినేటింగ్ కంజంక్షన్. while it was raining we went for a walk. ఇక్కడికి ఎప్పుడు వెళ్ళినాము నువ్వు వాక్ అంటే వర్షం వస్తున్నప్పుడు మేము వాక్ వెళ్ళినాము అని చెప్పేసి నువ్వు ఇక్కడ అంటున్నాం. సో అంటే మనకి కంప్లీట్గా సబార్డినేట్ క్లాస్ అనేది ఏం చేస్తుంటే ఇట్ డిపెండ్స్ ఆన్ అదర్ క్లాస్. ఓకేనా? సో ఈ అదర్ క్లాస్ అనేది ఏ విధంగా మనకి కనెక్ట్ అవ్వాలంటే సబార్డినేటింగ్ కంజంక్షన్స్ తోటి కనెక్ట్ అవుతుంది. అర్థమవుతుందా? సో ఇక్కడ మనకి సబార్డినేట్ క్లాస్ అనేది డజంట్ గివ్ ఏ కంప్లీట్ మీనింగ్, డజంట్ గివ్ కంప్లీట్ మీనింగ్. సో వీ కాల్ ఇట్ యాజ్ ఎ dependent class. Dependent class. So in order to complete the sentence, the subordinating clauses or subordinate clause, it must depend on the next class. So in order to connect these two sentences, there we use a subordinating conjunction. అర్థమవుతుందా? సో మనం వెరీ సింపుల్గా రాస్తాం, subordinate clause అనేది doesn't give a complete meaning, so we call it as a dependent clause. Okay, and this subordinate clause always uses subordinating conjunctions to complete a sentence or to give a complete meaning. Okay, so this is today's class. Okay, hope you have understood the session, right? So still in subordinate class we have got again three types. ఇంకొక త్రీ టైప్స్ ఉంటాయి, అవి మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.